Hello everyone. Hello, Hi. hi. హాయ్ నమస్కారం. సభకు నమస్కారం అంట. We have Mr. Husband short film team with us. నిన్నే రిలీజ్ అయింది షార్ట్ ఫిలిం. కెనడాలో షూట్ చేశారు, డైరెక్టెడ్ బై సిద్ధు బ్రో. అండ్ తమడా మీడియాతో కొలాబరేట్ అయ్యి రన్వే రీల్స్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసామన్నమాట షార్ట్ ఫిలింని. వీ హ్యావ్ ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ది షార్ట్ ఫిలిం టీమ్ విత్ అస్. మాట్లాడదాం ఆ షార్ట్ ఫిలిం గురించి. ఎన్నో డేస్ నుంచి మాట్లాడుతున్నాం అన్నమాట మూవీ గురించి. ఫైనల్లీ ఇలా ఒక చిన్న కాన్వర్జేషన్ మాది ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో 4 యాక్టర్స్ అన్నమాట. ఒక డైరెక్టర్, ఒక డిఓపి ఉన్నాడు. ఫస్ట్ మనం మన డిఓపి గారి మనోభావాల గురించి మాట్లాడదాం. ఇట్లా అనిపించింది బ్రో నీకు అసలు షూట్ అవుట్పుట్ అంతా? హాయ్ బ్రో, నా పేరు జయాదిత్య. నేను ఈ మిస్టర్ హస్బెండ్ షార్ట్ ఫిల్మ్కి డిఓపిగా వర్క్ చేశా. మా ఫ్రెండ్స్ అయితే అందరూ చాలా బాగుందన్నారు బ్రో. ఒక ఆయన అయితే పర్సనల్గా మెసేజ్ చేశాడు, సినిమా క్వాలిటీలో ఉంది, చాలా బాగుంది, చాలా బాగా చేశారు, ఎంత ఎంత ఖర్చు అయింది ఏంటి అది, ఎంతమంది టీం ఉన్నారు. నైస్ నైస్. యాక్చువల్లీ దిస్ ఎంటైర్ షార్ట్ ఫిలిం మిస్టర్ హస్బెండ్ అంటేనే ఒక కైండ్ ఆఫ్ హస్బెండ్ బయోపిక్ కదా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి పెళ్ళైంది? ఆబ్వియస్గా మీకు. నాకు అంతేనా? మిగతా ఎవరు కాలేదా? చేసుకుందాం అనుకుంటున్నాం కానీ అయితే లేదు. చూసిన తర్వాత కూడా చేసుకోవాలని ఉందా బ్రో నీకు? మనం కొట్లాడిన పని చేయబుద్ది అవుతుంది బ్రో. అరే ఇందులో డైలాగ్ ఉంటుంది కదా బ్రో, సిద్ధు బ్రో డైలాగ్, వాట్స్ ఇట్స్ లైక్ టు బీ హస్బెండ్ అని మీరే చెప్పండి, మీరు ఇద్దరు ఆన్సర్. మీ ఇద్దరికి పెళ్ళైంది కాబట్టి. పైన టీ మీటింగ్ లో పెళ్ళాక మాట చెప్పాడు, వైఫ్ ఈజ్ లైఫ్, లైఫ్ ఈజ్ వైఫ్ అది చెప్పాడు. అంటే మీరు ఇద్దరు కొలీగ్సా? అవునవును. లేదు, లైక్ మేము చెప్పిన మా ఆఫీస్ లో ఒక 60 years ఆయన ఉంటాడు. మా టీమ్ మీటింగ్ లో అప్పుడు మా వేరే కొలీగ్ పెళ్లికి వెళ్తున్నప్పుడు ఒకటే అన్నాడు వెళ్ళిపోయినప్పుడు, లిజన్, డోంట్ ఫైట్, షీఈ్ రైట్ అన్నాడు. అప్పుడు అందరూ నవ్వారు. సో యా బ్రో, లైక్ ఈ షార్ట్ ఫిలిం తీసినప్పుడు లైక్ మోస్ట్లీ మాకంతకి ఎలా ఉందంటే, కెనడాలో ఉన్నాము, చాలా ఇయర్స్ అవుతుంది వచ్చి. మోస్ట్లీ మనము యుఎస్ షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఇండియన్ షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇప్పుడు బాగా మీడియాలో పెరుగుతున్నాయి కదా, అక్కడ రీల్స్ కానీ కంటెంట్ కానీ. సో మోస్ట్లీ నేను అనుకుంది షార్ట్ ఫిలిమ్స్ అంటే వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ది సిచ్యువేషన్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. లైక్ ఇప్పుడు యుఎస్ లో వాళ్ళ సిచ్యువేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇండియాలో వాళ్ళు చెప్తున్నారు డిఫరెంట్ రీజియన్ స్పెసిఫిక్ గా. సో కెనడాలో వస్తున్నాయి ఫిలిమ్స్, కానీ షార్ట్ ఫిలిమ్స్ లో ఎక్కువ సిచ్యువేషన్ డ్రివెన్, ఫన్ డ్రివెన్ కాకుండా కాన్సెప్ట్ డ్రివెన్ ట్రై చేస్తున్నారు మన కెనడా షార్ట్ ఫిల్మ్ వాళ్ళందరూ. సో మేమేమనుకున్నాం అంటే లైక్ లైట్ హార్టెడ్ గా చాయ్ బిస్కెట్ టైప్, కొంచెం రీల్ స్పెసిఫిక్, ఎవ్రీడే ప్రతి ఒక్కటి చూసినప్పుడు ఫన్ ఫీల్డ్ షార్ట్ ఫిల్మ్ చేద్దామని స్టార్ట్ అయింది. సో యా, రెస్పాన్స్ అయితే మాత్రం చూసిన వాళ్ళందరూ దే ఆర్ ఫీలింగ్ సమ్వాట్ రిలేటబుల్. మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది మ్యారీడ్ అని వాళ్ళందరూ లైక్ యా హిలేరియస్ ఉంది, రిలేటబుల్ ఉంది. అండ్ మాకు వచ్చిన మేజర్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ విజువల్స్. అంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ స్పెసిఫికలీ కెనడాలో ఇప్పుడు ద క్వాలిటీ ఆఫ్ మూవీస్ బీయింగ్ మేడ్ ఇంప్రూవ్ అవుతుంది కదా ఎవ్రీ డే. అండ్ మనది చూసుకుంటే ఇట్స్ కైండ్ ఆఫ్ బెంచ్ మార్క్ అంటున్నారు. చాలా బాగుంది విజువల్స్, ఇట్స్ లైక్ ఫిలిం ఫీల్ వస్తుంది. లైక్ జయ వాజ్ సేయింగ్, ఒకరు నాతో కూడా, ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు పర్సనల్ గా ఏంటి, ఏం కెమెరా, హౌ డిడ్ యూ ప్లాన్ ఇట్ అవుట్, యాక్టర్స్ చాలా న్యాచురల్ గా చేస్తున్నారు. సో యా, ఇట్ ఈస్ గుడ్ రెస్పాన్స్. అండ్ యా, నాకు తెలిసి మేము అనుకున్నది ఒక 50-60% రీచ్ అనిపించింది. వెరీ నైస్. శశి, వాయు, వివేక్ అండ్ నిఖిల్ 4 యాక్ట్ చేశారు కదా మూవీలో. ఎంత టార్చర్ చేస్తారు వీళ్ళిద్దరు మిమ్మల్ని, చెప్పండి.
న్యాచురల్ గా ఉండే నా ఎక్స్పీరియన్స్ వాజ్ బిట్ న్యాచురల్. ఎందుకనంటే లైక్ ఏ ఫ్రెండ్లీ కన్వర్జేషన్ కదా హీరోతోని. సో లైక్ వెళ్ళినాం నార్మల్ గా చాయ్ తాగుతున్నాం, నార్మల్ గా ముచ్చట్లు పెట్టుకున్నాం. ఇట్ వాజ్ సో న్యాచురల్. టార్చర్ సిద్ధుబాయ్ మమ్మల్ని పెట్టారు, మేము సిద్ధుబాయ్ టార్చర్ పెట్టామా? రెండు పెట్టాం అనుకోండి. యా, రెండు వేసాం. బోత్ వేసి ఏది చెప్పినా పర్లా. లేదు, మేమే సిద్ధుబాయ్ అని పెట్టాము అనుకుంటా. సిద్ధుబాయ్ వాజ్ ఆల్వేస్ ఫ్లెక్సిబుల్. యా, భయ్యా ఇస్ ఆల్వేస్ ఓపెన్ టు ఐడియాస్. యాక్చువల్లీ భయ్యా ఐడియాస్ ఓపెన్ ఉంటుండే అనమాట. మేము ఏమైనా సజెషన్స్ ఇచ్చినా హీ వుడ్ టేక్ పాజిటివ్ అండ్ హీ వుడ్ డెఫినెట్ అక్కడే ఆన్ స్పాట్ లో హీ వుడ్ చేంజ్ ద సీన్, హీ వుడ్ చేంజ్ ద డైలాగ్స్. ఇట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. లైక్ మాకు కూడా ఈ పొగడతలు బాగాలేవు బ్రో. ఇప్పుడు చెప్పారు షూట్ కి రాకుండా ఎక్కడికి వెళ్ళావు బ్రో, ఎందుకంటే మాకు యాక్చువల్లీ ఒక అమ్మాయితో మాట్లాడుండే. ఒక అమ్మాయి లైక్ దే రిలేటింగ్ యాక్చువల్లీ రిలేట్ అవుతున్నారు ఆ స్టోరీకి, దానికి రిలేట్ అవుతున్నారు. అమ్మాయికి పెళ్ళైందా లేదా పెళ్లి చేసుకుంటాను అడిగావా? బట్ దే ఆర్ రిలేటింగ్ విత్ ద బిహేవియర్ యూనో. సో అమ్మాయి ఏమంటుంది, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి అమ్మాయిలు మీరు తీయండి, లైక్ హౌ గర్ల్స్ ఫీల్ అన్నట్టు తీయండి అని చెప్పి. యాక్చువల్లీ దట్స్ మన స్టోరీ అదే కదా. యాక్చువల్లీ నెక్స్ట్ ఇప్పుడు ఇట్ వాస్ గుడ్ కనెక్షన్. ఓకే, వాళ్ళు అయ్యారు అంటే నెక్స్ట్ మనం తీసేది కూడా అదే. మన స్టోరీ కూడా ఆ లైన్ లో ఉంది కాబట్టి ఐ థాట్ ఇట్ వాస్ నైస్ అని. అండ్ లైక్ నాకు చాలా మంది అడిగారు లైక్ ఎందుకు హీరో ఈస్ నాట్ టేకింగ్ ద ప్రమోషన్. లైక్ ఐ మీన్ వాళ్ళ క్వశ్చన్ అడిగినప్పుడు ఐ ఫీల్ ఓకే దే వాచింగ్ షార్ట్ ఫిల్మ్. లైక్ అందరికి షార్ట్ ఫిల్మ్ స్టోరీ ఫాలో అవుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఎందుకు తీసుకొని అన్నాడు, అక్కడే ఏం చేశాను ఫస్ట్ స్టోరీని. సో దే ఆర్ క్యూరియస్ ఎందుకు తీసుకొని అంటున్నాడు, అంత బాగానే ఉంది కదా అని. ఇట్ వాస్ రియలీ నైస్. నిఖిల్ బ్రో, అన్ని మాటలు చెప్పావు కాల్ జాయిన్ అవ్వక ముందు, నువ్వు తెరవట్లేదు ఏంది? కాదు, ఏం చెప్తాను నేను. I actually wasn't supposed to. I was actually We not want supposed to be an to- actor that day. No, we want to listen your original voice now. సో జస్ట్ ఫర్ కాంటెక్స్ట్, నిఖిల్ మేనేజర్ రోల్ చేశాడు అన్నమాట షార్ట్ ఫిలిం లో. అండ్ తను చేసిన డబ్బింగ్ ని సిద్ధు పీకేసి వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాడు. Okay, additional contest, like media channel వాళ్ళతో కన్వర్ట్ చేసినప్పుడు లైక్ దే ఫెల్ట్ ఈ యాక్సెంట్ అంత ఈ యాక్సెంట్ మన అంత రీచబుల్ కాదేమో, సమ్వాట్ ఇండియన్ ఆడియన్స్ ని బేస్ చేసుకొని లైక్ విల్ ట్రై టు డబ్ విత్ సమ్మన్ అంటే. సో దట్ టైమ్ వీ హావ్ టు. అవును బ్రో, నన్ను చూస్తే నేపాలీస్ చైనీస్ లాగా ఉంటాను నేను, అందుకనే. జపాన్, ఆఫ్రికా అలా ఉంటాను కదా నేను. అంటే మళ్ళీ మీరు డబ్బింగ్ ఇస్తే హీరో కన్నా మీకు ఎక్కువ క్రేజ్ వస్తుంది కదా, అందుకే కొంచెం కానీ ఆ రోజు యాక్చువల్ గా ఆఫీస్ స్పేస్ అవన్నీ రెంటల్ వి యూజ్ మై కాలేజ్ స్పేస్. సో I just came to make sure we didn't get kicked out during filming. ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయింది సతీష్ అన్నమాట. తనే ఈ మూవీలో హలో గైస్. హీరో. అండ్ మా అందరికి మిస్టర్ పెద్దన్న అన్న ఆటోగ్రఫీ అండి అన్న ప్లీజ్. ఇందాక ఎవరు అడిగారు కదా, వాట్ ఈస్ ఇట్ లైక్ టు బి అన్ హస్బెండ్, దట్ క్వశ్చన్ షుడ్ గో టు హిమ్, ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ ఇన్ మ్యారీడ్ లైఫ్. అవును, ఐ థింక్ ఆయన మ్యారేజ్ ఎక్స్పీరియన్స్ అందరికన్నా ఎక్కువ అందుకే ఉంటుంది. చాలా న్యాచురల్ గా చేశాడు. సతీష్ బ్రో, నాకు ఒక ప్రశ్న. యూట్యూబ్ లో 100K సబ్స్క్రైబర్స్ వస్తే ప్లాక్ ఇస్తారు కదా, మ్యారేజ్ అయి 10 ఏళ్ళు అయితే విగ్ ఇస్తారా? నాకు ఇంకా 4 ఏళ్ళ టైం ఉంది. వచ్చినప్పుడు చెప్పండి బ్రో విగ్. సరే, మీ ఇద్దరు యాక్చువల్లీ 2 క్వశ్చన్లు ఉన్నాయి. ఇద్దరు నువ్వు రాసావు, నువ్వు యాక్ట్ చేస్తావు. యాక్ట్ చేసిన తర్వాత మీ ఇంట్లో వైఫ్ చూస్తుంటారు కదా ఈ స్టోరీని, మూవీని చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్లు ఏంటి? శశి చెప్పినట్టు లైక్ మా వైఫ్ రియాక్షన్ మెయిన్ అదే, పార్ట్ 2 చూపించండి హౌ ఉమెన్ ఫీల్స్ అని. అదంది ఆ రియాక్షన్. అది లైక్ హిలేరియస్ గా కామెడీగా ఉంది, సో బాగుంది అనిపించింది. కానీ పార్ట్ 2 లో జస్టిఫికేషన్ స్ట్రాంగ్ గా ఇవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పింది. సో యా, నాకైతే సింపుల్ గా ఒకటే క్వశ్చన్ అడిగింది, ఏంది అంత రివర్స్ లో ఉంది స్టోరీ, నువ్వు కదా టార్చర్ పెట్టేది. యువర్ ఫీలింగ్ అలాది. అంతేనా? చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు మీరు. బట్ వి వాంట్ టు ఆస్క్ యూ బ్రో, సురక్షిత్ బ్రో. సో కొత్తగా మిస్టర్ హస్బెండ్ స్టార్టింగ్ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు మీకు మ్యారేజ్ అవ్వలేదు, రిలీజ్ అయినప్పటికీ మ్యారేజ్ అయ్యింది. సో ఎనీ రిలేటబుల్ కాన్సెప్ట్స్ విత్ ద స్క్రిప్ట్ మీకు అనిపించిందా? ఇంకా అవేం స్టార్ట్ కాలేదు బ్రో, మొన్నే కదా అయింది. ఇంకా కొత్త స్టోరీలోకి వెళ్ళలేదా బ్రో? ఇంకా స్టోరీలోకి వెళ్ళలేదు, ఇంకా స్టోరీలోకి వెళ్ళలా, మొన్నే కదా. టేక్ టైం. ఇంకా పవర్ గాలనే ఉంది.
మంచిగా ఎగురుతున్నాయి రెండు పక్షులు. బ్రో నీ జుట్టు ఎక్కడ లైక్ పోయింది బ్రో? ఐ వాంట్ టు యాడ్ దట్ పాయింట్ బ్రో. ఫస్ట్ అందరూ వాయు యాక్టింగ్ కొంచెంసేపు అయినా లైక్ చాలా మంది కనెక్ట్ అయ్యారు. లైక్ దే లైక్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ లో ఇద్దరిది లైక్ అదొక టైప్ ఆఫ్ అని అంటారు అన్ఎక్స్పెక్టెడ్ గా ఉన్నది. ఒకటి వివేక్ ఫ్రెండ్ ది డబ్బింగ్ చాలా స్ట్రాంగ్ చెప్పాడు, బాగుంది అన్నారు. వాయుది యాక్టింగ్ చాలా చాలా బాగుంది. అదేంటంటే ఫన్ స్టార్ట్ అయింది అక్కడి నుంచే అన్నట్టు వచ్చిందనమాట. సో యా, వాయు బ్రో ఒకసారి మీకు ఎలా అనిపించింది చేస్తున్నప్పుడు? లైక్ ఒకసారి మీరు షేర్ చేసుకోండి. చాలా బాగుంది బ్రో. అంటే ఒక డైలాగ్ కి మాత్రం చాలా టైం తీసుకున్నాం కదా. ఆ డైలాగ్ తప్ప మిగతా అంతా అసలు లైక్ అప్పటికప్పుడు మనం ఇంప్రూవ్ చేసుకొని రాసుకున్నాం కదా. సూపర్ గుడ్ అసలు. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు యాడ్ వన్ మోర్ నోట్ ఆన్ మేనేజర్ చేసిన నిఖిల్. సో స్టార్ట్ చేసినప్పుడు యూఆర్ లుకింగ్ ఫర్ లొకేషన్స్. సో చాలా ట్రై చేసాం బ్రో. మేము టెక్నికల్ గా చూసుకుంటే పాపం జై బ్రో అయితే మేము గో స్టేషన్ లో తీసాము, అక్కడ తీసాము. జనరల్ గా ఇక్కడ కెనడాలో పర్మిషన్స్ అవి ఇవి చెక్ చేసుకోవాలి. సో నేను లైబ్రరీలో అడిగా, లైబ్రరీలో కుదురుతుందా షూటింగ్ అని అడిగితే దేవర్ లైక్ చాలా మనీ చెప్పారు షూట్ చేయడానికి లైబ్రరీలో, ఎందుకంటే ఆఫీస్ ఫీల్ రావాలి కదా అని చెప్పేసి. సో జై బ్రో చాలా ట్రై చేశాడు. సో అప్పుడు నిఖిల్ బ్రోని అడిగాము. సో హీ వాజ్ వెరీ వెల్కమింగ్. సో ఆయనే పాపం ఆయన ఎక్కడ బ్రో అది ఫిలిం So I worked at సెంటినియల్. Seneca College. I used to do evening classes there as a professor for extra money. సో మనకి వీకెండ్స్ అప్పుడు ఎవరు ఉండరు అని చెప్పి ఫిల్మ్ స్టూడెంట్స్ కూడా చాలా మంది అక్కడ న్యూనం క్యాంపస్ లో దే హ్యావ్ అ ఫిల్మ్ కోర్స్. సో దే ఆర్ యూస్డ్ టు స్టూడెంట్స్ ఫిల్మింగ్ విత్ హైయర్ ఎండ్ కెమెరాస్ అండ్ సచ్. సో కాస్త పర్మిషన్ అడిగి నా ఎంప్లాయీ ఐడి ఇట్ లుక్స్ లైక్ స్టూడెంట్ ఐడి యాజ్ వెల్. సో నేను స్టూడెంట్ ని ఫిల్మ్ ప్రాజెక్ట్స్ చేసుకోవచ్చు అని అడిగాను. పాపం ఆ రోజు ఆయన నిఖిల్ బ్రో కూడా చాలా ఎక్విప్మెంట్ మోసుకుని చాలా దూరం షార్ట్ ఫిల్మ్ కోసం చాలా కష్టపడ్డారు ఆయన. లాస్ట్ నాకు తెలిసి ఫైనల్ వర్డ్స్ హీరో ఇప్పుడు దాకా మాట్లాడలేదు కాబట్టి ఒక 1 minute ఫాస్ట్ గా ఉన్న ఎక్స్పీరియన్స్ షేర్, ఫీడ్బ్యాక్ అన్ని చెప్తే, ఐ మీన్ ఆడియన్స్ రియాక్షన్స్ అన్ని చెప్తే షేర్ చేసుకుంటాం. ఫీడ్బ్యాక్ ఓవరాల్ గా ఇట్ వాస్ గుడ్. అఫ్ కోర్స్ కొంచెం కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి చేసుకోవాల్సినవి, దట్ వీ కెన్ ఇంప్రూవ్. స్టోరీకి అయితే అందరూ లైక్ ఎవ్రీ వన్ వాస్ విత్, అందరూ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు. చాలా మంది ఏం అడిగినారంటే అందరినీ ఎట్లా మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎట్లా దొరికిండ్రు మీకు కెనడాలా అని అడిగే క్వశ్చన్ అయితే చాలా కామన్ వస్తుంది. అందరు ప్రెషర్స్ అని చెప్తే మాత్రం ఎవరు నమ్ముతలేరు. కరెక్ట్. ఇఫ్ ఈజ్ రియల్ హీరో అని నో ఇట్స్ సినిమాలో రియల్ హీరో అని చెప్పాను నేను కూడా. ఆ డౌన్ టౌన్ షాట్ కి మాత్రం అసలు మస్తు కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఆ రోజు గుర్తుందా అసలు? ఆ 2 days మనం అవుట్డోర్ షూటింగ్ చేసినాము. జయ చేతులు చూస్తే ఇంకా నాకు ఇప్పుడు ఆయన చేతులు కమిలిపోయి ఇదైపోతుందేమో. -16 ఉండే వితౌట్ గ్లౌజ్ వితౌట్ జాకెట్ వచ్చిండు ఆయన మనిషి డౌన్ టౌన్ కి. సో మన డిఓపి ఒక మాట కెమెరా గురించి, ఎందుకంటే నాకు తెలిసిన 90% ఫీడ్బ్యాక్ విజువల్స్ టేకింగ్ చాలా బాగుందని. సో నాకు తెలిసి ఒక 70 to 80% క్రెడిట్ ఎవరు అనుకోకపోయినా లైక్ డిఓపికే వెళ్తుంది ఇది. ఎందుకంటే ఆ విజువల్స్ కానీ ఆయన తీసిన షార్ట్స్ కానీ, లైక్ నాకు వీళ్ళు యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్తున్నారంటే మీరు కెమెరా పెట్టిన విధానం, డిఫరెంట్ యాంగిల్స్ లో ఎక్కడెక్కడి నుంచి తీసారు అవన్నీ చాలా ప్రొఫెషనల్ గా పెట్టారు, బాగున్నాయి అంటున్నారు. సో ఒకసారి డిఓపి కొన్ని మాటలు దాని గురించి మాట్లాడితే బాగుంది అనిపిస్తుంది. బ్రో అలా ఏం లేదు, అదంతా జస్ట్ టీమ్ ఎఫర్ట్. నా కెమెరాలో కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. మన సిద్ధు బ్రో షూటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఫ్రేమ్ స్కిప్ అయిపోయి మళ్ళీ ఆ షాట్ మళ్ళీ రీషూట్ చేసేవాళ్ళం. అసలు ఎన్ని కష్టాలు పడ్డాము. అది ఆ కెమెరాది ఏదో మెమరీ కార్డ్ ఏదో కరప్ట్ అయ్యి సడన్ గా మిస్ అవుతుంది, గ్లిచ్ వచ్చేది. ఇంపార్టెంట్ డైలాగ్ అప్పుడు కరెక్ట్ గ్లిచ్ వచ్చేది. ఒకసారి కెమెరా చెప్పు బ్రో, ఏంటో వాడింది మనం? నాకైతే చాలా మంది అడుగుతున్నారు, అది ఏంటి మోడల్ పేరు చెప్పు. సోనీ A7 III అని కెమెరా ఉంటుంది బ్రో. అలాంటిదే వాళ్ళు 2020లో A7C అని రిలీజ్ చేశారు, కాంపాక్ట్ కెమెరా, సేమ్ సెన్సార్.
జనరల్గా అందరూ 10 బిట్లో తీస్తారు, కానీ ఇది 8 బిట్ కెమెరా. మనం 8 బిట్ లోనే కొంచెం బాగా చేసాం. కలర్ గ్రేడింగ్ సురక్షిత్ బ్రోను, గరుడ బ్రో బాగా చేశారు. బాగా గరుడ చేశారు. బ్రో కాదు, ఆయన పేరు సాయి. సాయి ఆయన స్క్రీన్ నేమ్ అది గరుడ కదా, యా, స్క్రీన్ నేమ్ అది. ఆయనకు చాలా రియల్ నేమ్ స్క్రీన్ సాయి. నేమ్లు ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నారు. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. అవును అవును, అది అసలు ఆయన బిజీ ఉన్నట్టున్నాడు. అన్న అరుణ్ అన్న, ఆయన వ్యాంకోర్ లో ఉంటారు. సో ఆయన, నేను సురక్షిత్ బ్రో షార్ట్ ఫిల్మ్స్ కి ఆయన చేస్తా ఉండేవాళ్ళు. ఆయన సురక్షిత్ బ్రో నో చెప్పరా బాబు వాటికి నాకు చాలా బాగుండేది, like చాలా బాగా అనిపించింది. నేను ఇంత ముందు షార్ట్ ఫిల్మ్ కి ఇండియాలో ఎవరిని అడిగి చేసుకుంటే నాకు అంత సింక్ అనిపించలేదు. సో ఆయన అడిగితే ఆయన చాలా సపోర్టివ్ ఉన్నారు. ప్లస్ అది ఆయన యాక్చువల్లీ పాడేశారు. ఐ మీన్ సాంగ్ లో మ్యూజిక్ లో ఆయన వాయిస్ ఓవర్ ఆయనదే అనమాట. సో ఆయన చాలా ప్యాషనెట్. మీ హీరోయిన్ కూడా పాపం మిస్ అయిపోయింది, కాల్లో జాయిన్ అవ్వలేదు. యా, తను బిజీ అయిపోయింది. టూ మెనీ ఆఫర్స్. పాపం టూ మెనీ పాపం మెసేజెస్. పాపం ఆవిడ్ని దోశలేసి ఒక షార్ట్ కోసం దోశల పిండి రెడీ చేసి తీసుకొచ్చాను. పాపం అసలు ఆ రోజు దోశ పిండి షార్ట్ అయితే శాంపుల్ దోశల్లో ఒక 4-5 వేసాం. అప్పటికి ఆమె వేస్తా ఉంది, మేము అది బాగాలేదు ఇది బాగాలేదు అని వాళ్ళు ఆనియన్స్ కట్ చేయించి ఆ పాప మాకు చేసేసింది మొత్తం. I mean, చాలా తను నాకు ఎలా అంటే తన గురించి ఒకటి చెప్పడానికి, లైక్ వీఆర్ వెరీ ఫార్చునేట్. అది కెనడాలో ఏంటంటే ఫీమేల్ లీడ్స్, ఫీమేల్ యాక్టర్స్ అప్రోచ్ అవ్వడం కానీ, లైక్ యాక్ట్ చేస్తామని చెప్పడం కానీ చాలా తక్కువ. అంటే పీపుల్ విల్ నాట్ బి సో యాక్టివ్ టు కమ్ అండ్ యాక్ట్. ఎందుకనంటే దిస్ ఇస్ ఇండియా కాదు, లైక్ కెనడాలో ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళు ఉంటారు, సో బిజీ ఉంటారు. ప్లస్ అది షార్ట్ ఫిల్మ్స్ అంటే వి డోంట్ నో లైక్ ఎంత టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అది. సో బట్ షీఈ్ వెరీ ప్రోయాక్టివ్, షీఈ్ లైక్ వెరీ మచ్ ప్యాషనేట్. చెప్పాలంటే నే ఎక్స్పెక్టేషన్ ఎలా ఉండిందంటే, లైక్ ముందే చాలా హోంవర్క్ చేయాలి దాంతో, చెప్పకపోయే ముందు లైక్ చాలా చేయాలని. కానీ షీ కేమ్ టు ద సెట్ ఆల్ బై హర్ సెల్ఫ్. తనే తన కార్లో డ్రైవ్ చేసుకుని వచ్చేస్తుంది. వాళ్ళకి చెప్పాలంటే తన అందరికన్నా ముందు ఉంటది సెట్ లో. అండ్ ఇలాంటి ప్రెప్ అంటే తనే చేసేస్తుంది మొత్తం. ఇప్పుడు దోశ పిండి అవన్నీ తను రెడీగా పెట్టేసి, తను దోశలు వేసేసి రెడీగా ఉండడం, లైక్ వెరీ ఫార్చునేట్. ఆ విషయంలో అయితే అది మల్టిపుల్ టైమ్స్ తీసాం సీన్ షార్ట్స్ ఇవన్నీ. ఒక 2-3 వీక్స్ పోస్ట్ పోన్ అయినా కూడా షీఈ్ వెరీ దాన్ని ఏమంటారు, సపోర్టివ్, హెల్ప్ఫుల్ అండ్ ఆల్. యా, నైస్ నైస్, గుడ్. ఐ నో మనం చాలా చిన్నగా చేద్దాం అనుకున్నాం, మరీ లెంత్ ఎక్కువ అయిపోయింది. బట్ ఓవరాల్ వన్ లాస్ట్ వర్డ్ to whoever who is watching it, go watch this short film. It is nice, it is fun, you all can relate to it, and there is a lot more to come from this team, so stay tuned.